Hello everyone, this is Rambabu Amli. Welcome to Success Journey TV channel. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి 10th క్లాస్ లో మనకి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఉందండి. మరి ముఖ్యమైనటువంటి టాపిక్ తీసుకున్నట్లయితే కణచక్రము, సెల్ డివిజన్, తర్వాత కణ విభజన. ఈ రెండు టాపిక్లు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఈ ముఖ్యమైనటువంటి చాప్టర్స్, ఈ టాపిక్స్ ని చాలా సింప్లిఫై చేసి మీ అందరికి కూడా బాగా ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ బోర్డ్ ని యూజ్ చేసి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా దీని నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మనకి లేట్ లేకుండా మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇది ఎస్జిటి వాళ్ళకి కూడా పనిచేస్తుంది, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి, తర్వాత ఇంకా మనకి పీజీటీకి టీజీటీకి సంబంధించినటువంటి అందరికి కూడా ఇవి 100% యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దామండి. కణ విభజనకు సంబంధించి ఫస్ట్ రుడాల్ఫ్ విర్కోవ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను ఏం చెప్పాడంటే, కణాలన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుంచి వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి మనకి ఖచ్చితంగా వీటిలోంచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఫస్ట్ రుడాల్ఫ్ విర్కోవ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, కణాలన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుంచి వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక కణం దానికంటే ముందున్నటువంటి కణం నుంచి తయారవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. దీన్నే ఆమ్నిస్ సెల్యులాడే సెల్యూస్ అని చెప్పడం జరుగుతుంది. కణాలన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుంచే వస్తాయి అనేటటువంటి ఆ సిద్ధాంతాన్ని ఇతను చెప్పడం జరిగింది. దీన్ని ఆమ్నిస్ సెల్యులాడే సెల్యూస్ అని చెప్తారు. నెక్స్ట్ రెమెక్ అనే శాస్త్రవేత్త పిండ కణాల మీద పరిశోధన చేయడం జరిగింది. ఇతను పిండ కణాల మీద పరిశోధన చేసేదండి. పిండ కణాల మీద పరిశోధన చేసి జీవులలో జరిగేటటువంటి కణ విభజన ఏదైతే ఉందో ఆ కణ విభజననే ప్రత్యుత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఇతను కణాల్లో జరిగేటటువంటి ద్విధా విచ్ఛితి ఏదైతే ఉందో ఆ ద్విధా విచ్ఛితినే ప్రత్యుత్పత్తి అని ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇట్లా బిట్లు ఇట్లా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కణాలన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి పూర్వ కణాల నుంచే వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పింది ఎవరు అంటే రుడాల్ఫ్ విర్కోవ్. నెక్స్ట్ ద్విధా విచ్ఛితి కూడా ఒక రకమైనటువంటి ప్రత్యుత్పత్తి పద్ధతి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త రెమెక్. పిండ కణాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త రెమెక్. పిండ కణాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే మనకి దీనికి ఆన్సర్ రెమెక్. నెక్స్ట్ వాల్టర్ ఫ్లెమింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ సమవిభజన మీద ఎక్కువ పరిశోధన చేయడం జరిగింది. వాల్టర్ ఫ్లెమింగ్ ఇతను మొక్క కణాలు, జంతు కణాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. మొక్కలు, జంతువుల్లో ఉన్నటువంటి కణాల మీద పరిశోధన చేసి కేంద్రకంలో దారపోగులు లాంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పాడు. ఈ దారపోగుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు కణ విభజన చెంది నిలువుగా చేరతాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. కణ విభజన జరిగేటప్పుడు కేంద్రకంలో ఉన్నటువంటి దారపోగుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు అనేవి నిలువుగా చేరతాయి అని చెప్పడం జరిగింది. దీన్నే సమ విభజన అని ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి కణ విభజన లేదా సమ విభజనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్. ఇతను మొక్కలో కణాలు, జంతువుల్లో ఉన్నటువంటి కణాల మీద ఇతను పరిశోధన చేసి ఏం చెప్పాడంటే, కేంద్రకంలో దారపోగులు లాంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పాడు. ఈ దారపోగుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు నిలువుగా చేరతాయి అనేటటువంటి విషయాన్ని చెప్పి దీన్ని సమ విభజన అని చెప్పడం జరిగింది. మైటాసిస్ అంటారు కదా, ఆ మైటాసిస్ లేదా సమ విభజన అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. ఈ మైటాసిస్ అనేటటువంటి పదం దేని నుంచి వచ్చిందంటే, మైటాస్ అనేటటువంటి పదం నుంచి రావడం జరిగింది. మరి మైటాస్ అంటే ఏంటి అంటే దారము అని అర్థం. సన్నగా ఉన్నటువంటి ఒక దారాన్ని మైటాస్ అంటారు. సో దాన్ని బట్టి మరి అంటే కేంద్రకంలో ఉన్నటువంటి దారపోగుల్లాగా ఉన్నటువంటి అంశాలు నిలువుగా చేరుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇతను ఏం చెప్పాడంటే మైటాసిస్ అని దీన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి వాల్టర్ ఫ్లెమింగ్ సమ విభజన గురించి చెప్పాడు. కణాల్లో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి దారపోగులు నిలువుగా చీలి అవి పిల్ల కణాల్లోకి వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పి దాన్నే సమ విభజన అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇతను ఏం చెప్పాడంటే, క్రోమోజోములు, దారపోగుల్లాగా ఉన్నటువంటి క్రోమోజోములు అనేవి ప్రతి తరంలో కూడా సమానంగా ఉంటాయని చెప్తున్నారు. అంటే తల్లి కణంలో ఎన్నైతే ఉంటాయో పిల్ల కణంలో కూడా అదే సంఖ్యలో మనకి ఈ దారపోగుల్లాగా ఉన్నటువంటి క్రోమోజోములు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. నెక్స్ట్ కణ విభజనలో ఉన్నటువంటి దశల్ని కూడా చెప్పాడు ఇతను. కణ విభజనలో ఉన్నటువంటి దశల్ని కూడా ఇతను చెప్పడం జరిగింది. తర్వాత క్రోమోజోములు అనేవి జతలుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది
వాల్టర్ ఫ్లెమింగ్ సంబంధించినటువంటి అంశాలు. ఇతను వృక్ష జంతు కణాల్లో కణాల విభజనకు సంబంధించినటువంటి విషయాలను ఇతను పరిశోధన చేయడం జరిగింది. అతను చేసినటువంటి పరిశోధన ఏంటి అంటే సమ విభజనకు సంబంధించినటువంటి విషయాలను ఇతను చెప్పడం జరిగింది. సమ విభజన గురించి చెప్పింది ఎవరు అంటే వాల్టర్ ఫ్లెమింగ్. అంటే కణంలో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్న దారపోగుల్లాగా ఉన్నటువంటి అంశాలు నిలువుగా చేరతాయని చెప్పాడు. ఆ దారపోగుల్లాగా ఉన్నటువంటి వాటిని ఇతను మైటాస్ అని చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని మనకి మైటాసిస్ అనేది సమ విభజన లేదా కణ విభజనని చెప్పడం జరుగుతుంది. క్రోమోజోముల సంఖ్య అనేది సమానంగా ఉంటాయని చెప్తున్నాడు ప్రతి తరంలో కూడా. అంటే ఒక కణం విభజించేందుకు ముందు కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో దాని నుంచి వచ్చినటువంటి పిల్ల కణంలో కూడా అదే సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ జతలుగా ఉంటాయని చెప్పాడు. ఆ కణ విభజన లేదా సమ విభజనలో ఉన్నటువంటి దశల గురించి కూడా ఇతను చెప్పడం జరిగింది. సో ఇది ఇతనికి సంబంధించింది. నెక్స్ట్ క్రోమోజోములు. కేంద్రకాన్ని పరిశీలించేటటువంటి క్రమంలో వాళ్ళు వివిధ రకాలైనటువంటి రంగుల్ని ఉపయోగించడం జరిగిందండి. ఆ వివిధ రకాలైనటువంటి రంగులను ఉపయోగించి ఆ కేంద్రకాన్ని పరిశీలించేటటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే దారపోగుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు కొన్ని రంగుల్ని అబ్జర్వ్ చేసుకుని అవి స్పష్టంగా కనిపించడం జరిగింది. సో ఆ విధంగా స్పష్టంగా కనిపించేటటువంటి వాటిని క్రోమోజోములు అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి క్రోమో అంటే ఏంటి అంటే రంగు, క్రోమా అంటే ఏంటి దారపోగులు. అంటే కేంద్రకంలో ఉన్నటువంటి దారపోగుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఆ కేంద్రకం కణం మీద ఎప్పుడైతే రంగులు వేస్తున్నారో కలర్ రంగులని చెప్తారు కదా, ఆ రియేజెంట్స్ లాగా ఉన్నటువంటి రంగులు వేసినప్పుడు ఆ కేంద్రకంలో ఉన్నటువంటి పోగులు లాంటి నిర్మాణాలు ఏం చేస్తున్నాయి, ఆ రంగులు పీల్చుకొని స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే వీటికి క్రోమోజోములు అని పేరు పెట్టడం జరిగింది. క్రోమో అంటే రంగు, సోమ అంటే దారం అని చెప్పారు. కాబట్టి కేంద్రకాన్ని పరిశీలించే క్రమంలో కేంద్రకంలో కొన్ని రంగుల్ని ఉపయోగించినప్పుడు ఆ రంగులు వేసినప్పుడు ఆ రంగుల్ని ఆ కేంద్రకంలో ఉన్నటువంటి దారపోగుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు వాటిని పీల్చుకున్నాయి కాబట్టి వాటిని క్రోమోజోమ్స్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ విల్హెల్మ్ రౌక్స్. విల్హెల్మ్ రౌక్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను జన్యువుల గురించి చెప్పడం జరిగింది. అంటే క్రోమోజోముల్లో జన్యువులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. క్రోమోజోముల్లో జన్యువులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పాడు. క్రోమోజోముల్లో జన్యువులు ఉంటాయనేటటువంటి విషయాన్ని చెప్పింది విల్హెల్మ్ రౌక్స్. ఇతను ఈ క్రోమోజోముల మీద ఉన్నటువంటి జన్యువులు అనువంశికంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. అనువంశికతకు ప్రధానమైనటువంటి కారణం క్రోమోజోముల్లో ఉన్నటువంటి జన్యువులని ఇతను చెప్పాడు. అనువంశికతకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే క్రోమోజోముల మీద ఉన్నటువంటి జన్యువుల వలన మనకి అనువంశిక లక్షణాలు అనేవి రావడం జరుగుతుందని చెప్పాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, విల్హెల్మ్ రౌక్స్ క్రోమోజోముల్లో జన్యువులు అనేటటువంటి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పాడు. తర్వాత మెండల్ సూత్రాల్ని పునఃపరిశీలన చేశాడు. మెండల్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ అతను పునఃపరిశీలన చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవికతను అతను తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ జన్యువులకు సంబంధించినటువంటి పరిశోధనలు అనేవి బాగా ఎక్కువ ప్రాచుర్యాన్ని పెంపొందడం జరిగింది. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. విల్హెల్మ్ రౌక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి జన్యువులు ఉంటాయనేటటువంటి విషయాల గురించి ఆ జన్యువుల మీద అతను పరిశోధన చేసి వాటికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇతను మెండల్ చెప్పినటువంటి ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మెండల్ సూత్రాలని ఇతను మళ్ళీ పునఃపరిశీలన చేయడం జరిగింది. దాంట్లో వాస్తవికతను తెలుసుకోవడానికి అతను మళ్ళీ పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ వీజ్మన్. వీజ్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే క్రోమోజోముల సంఖ్య అనేది తరతరాలకి మారకుండా స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే క్రోమోజోములు అనేవి ప్రతి ఒక్క తరంలో కూడా స్థిరంగా ఉంటాయి. ఒక తరం మారినా, 2 తరాలు మారినా, ఎన్ని తరాలు మారినా ఆ క్రోమోజోముల సంఖ్యలో ఎలాంటి మార్పు రాదు అనేటటువంటి విషయాన్ని తను చెప్పడం జరిగింది. ఎవరు అంటే వీజ్మన్. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య 46 ఉంటాయి. మరి ఒక శుక్ర కణంలో అండకణం కలిసినప్పుడు మరి ఆ 46 కలిస్తే మళ్ళీ మనకి 92 అవుతున్నాయి. మళ్ళీ అది తర్వాత రోజులు 184 అవుతాయి. సో మరి అట్లా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది క్రోమోజోముల సంఖ్య. కానీ అట్లా కాదు అని చెప్తున్నాడు. ప్రతి తరంలోనూ క్రోమోజోముల సంఖ్య అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వీజ్మన్. గుర్తుపెట్టుకోండి, ఎన్ని తరాలు మారినా ఒక జాతి జీవిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త వీజ్మన్. నెక్స్ట్ థియోడార్ బవేరీ.
థియోడార్ బవేరి అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే క్షయకరణ విభజన గురించి చెప్పాడు. మియాసిస్ లేదా క్షయకరణ విభజన గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి థియోడార్ బవేరి. ఇంపార్టెంట్ అండి ఇది. థియోడార్ బవేరి క్షయకరణ విభజన గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే థియోడార్ బవేరి. ఇతను ఏం చెప్పాడంటే క్షయకరణ విభజన అనేది లైంగిక కణాల్లో జరుగుతుంది అనే విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. అంటే శుక్ర కణాలు అండ కణాల్లో జరుగుతుంది ఈ క్షయకరణ విభజన అనేది. దీన్ని మియాసిస్ అంటారు. దీంట్లో క్రోమోజోముల సంఖ్య అనేది సగానికి తగ్గించబడుతుందని చెప్పాడు. అంటే తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో దాంట్లో సగానికి తగ్గించబడినటువంటి క్రోమోజోములు అనేవి శుక్ర కణాలు అండ కణాల్లో ఉంటాయని చెప్పాడు. సో కాబట్టి అది క్షయకరణ విభజన యొక్క ప్రత్యేకత. కేవలం క్షయకరణ విభజన అనేది లైంగిక కణాల్లోనే జరుగుతుంది అనే విషయాన్ని ఇతను చెప్పాడు. అంటే శుక్ర కణాలు అండ కణాల్లోనే మనకి క్షయకరణ విభజన లేదా మియాసిస్ జరుగుతుందని చెప్పాడు. మిగిలినటువంటి అన్ని శరీర కణాల్లో కూడా సమవిభజన అనేది జరుగుతుంది. సమవిభజన జరిగితే ఏమవుతుందంటే తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి, పిల్ల కణాలు కూడా అదే సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయి. 8 క్రోమోజోములు ఉంటే దాని నుంచి వచ్చేటటువంటి కణాల్లో కూడా 8 క్రోమోజోములు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్మం ఉందనుకోండి, ఒక చర్మంలో మనకి గాయమైనప్పుడు కొన్ని కణాలు డ్యామేజ్ అయినప్పుడు కొత్త కణాలు తయారైనప్పుడు మరి మన కణంలో ఉన్నటువంటి 46 క్రోమోజోములు ఉంటే దాని నుంచి వచ్చినటువంటి కొత్త కణాలు కూడా చర్మ కణంలో కూడా 46 క్రోమోజోములు ఉంటాయి. అట్లా కాకుండా మనకి ఇంకా మిగిలినటువంటి శరీరంలో ఏ కణంలోనైనా కొత్త కణాలు వస్తే అన్నిట్లో కూడా 46 ఉంటాయి. కానీ క్షయకరణ విభజన అనేది ఎక్కడ జరుగుతుందంటే శుక్ర కణాలు అండ కణాల్లో జరుగుతుంది. ఆ శుక్ర కణాలు అండ కణాల్లో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య అనేది సగానికి తగ్గించబడుతుందని చెప్పాం. అంటే శుక్ర కణంలో మనకి 23 క్రోమోజోములు ఉంటాయి, అండ కణంలో 23 క్రోమోజోములు ఉంటాయి. అంటే 46లో సగం 23, 46లో సగం 23. శుక్ర కణంలో 23, అండ కణంలో 23 చొప్పున ఉంటాయి. ఇది క్షయకరణ విభజన అని చెప్పాడు. మరి ఎందుకంటే మరి ఈ క్షయకరణ విభజనలో ఒక శుక్ర కణం ఒక అండంతో కలుస్తుంది కాబట్టి సగానికి తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వాళ్ళ సగానికి తగ్గించకపోతే ఏమవుతుంది, ఒక శుక్ర కణం కలిసినప్పుడు అండంతో కలిస్తే ఆ 46 మళ్ళీ 92 అవుతాయి. మళ్ళీ తర్వాత తరంలో ప్రతి తరంలో కూడా క్రోమోజోముల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి తరంలో క్రోమోజోముల సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా క్షయకరణ విభజనలో సగానికి క్రోమోజోముల సంఖ్య అనేది తగ్గించబడాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, క్షయకరణ విభజన అంటే మియాసిస్, సమ విభజన అంటే మైటాసిస్. సమ విభజనలో తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణంలో కూడా అంతే క్రోమోజోములు ఉంటాయి. తర్వాత సమవిభజన ఫలితంగా వచ్చేటటువంటి కణాల సంఖ్య ఎంత అంటే 2. అంటే ఒక కణం సమవిభజనలో పార్టిసిపేట్ చేసినప్పుడు మైటాసిస్ లో పాల్గొంటే దాని నుంచి వచ్చే కణాలు 2 వస్తాయి. అదే క్షయకరణ విభజన అంటే మనకి లైంగిక కణాల్లో జరుగుతుంది. అంటే శుక్ర కణము అండ కణంలో జరుగుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి కణాలు ఎన్ని అంటే 4. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ గతంలో అడుగుతూ ఉంటాడు. క్షయకరణ విభజన ఫలితంగా వచ్చేటటువంటి కణాల సంఖ్య ఎన్ని అంటే 4 వస్తాయి. అంటే ఒక కణం నుంచి 4 కణాలు అనేవి రావటం జరుగుతుంది. అదే సమవిభజనలో అయితే 2 కణాలు మాత్రమే వస్తాయి. సమవిభజనలో క్రోమోజోములు ఎన్ని ఉంటాయంటే తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణంలో కూడా అదే సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయి. తర్వాత మనకి అదే క్షయకరణ విభజన తీసుకుంటే తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి, దాని నుంచి వచ్చేటటువంటి పిల్ల కణంలో సగానికి తగ్గించినటువంటి క్రోమోజోములు ఉంటాయి. మన శరీరంలో 46 క్రోమోజోములు ఉంటాయి, శుక్ర కణంలో 23 ఉంటాయి, అండంలో 23 ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వాట్సన్ క్రిక్. వాట్సన్ క్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్తలు మనకి డిఎన్ఏ అని కనుక్కోవటం జరిగిందండి. డియాక్సీ రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్ అనేటటువంటి డిఎన్ఏ నిర్మాణాన్ని వీళ్ళిద్దరు కూడా కనుక్కోవటం జరిగింది. తర్వాత మన శరీరంలో నిదానంగా కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడేటటువంటి భాగాలు ఏవి అంటే గుండె మెదడులో ఉన్నటువంటి కణాలు చాలా నెమ్మదిగా విభజించి ఉంటాయి. గుండె మెదడులో ఉన్నటువంటి కణాలు చాలా నెమ్మదిగా విభజించి ఉంటాయి. అసలు నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కణాలు అనేవి ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ తిరిగి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడటం కూడా సాధ్యం కాదు. కానీ మరికొన్ని కణాలు తీసుకున్నట్లయితే చాలా వేగంగా విభజించి ఉంటాయి మరికొన్ని కణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎముక మజ్జ ఉంది. ఆ ఎముక మజ్జాలో ఉన్నటువంటి కణాలు అనేవి చాలా స్పీడ్ గా విభజించింది ఎర్ర రక్త కణాలను తయారు చేస్తాయి. ఎర్ర రక్త కణాల జీవితకాలం మనకి తెలుసు 120 రోజులు, 120 days. మరి 120 days అయిపోయి చనిపోతూ ఉంటే మళ్ళీ అప్పటికప్పుడు రెగ్యులర్ గా మనకి ఆ ఎర్ర రక్త కణాలు అనేవి ఎముక మజ్జ బోన్ మ్యారోలో తయారవుతూ ఉంటాయి. నెక్స్ట్ మన శరీరానికి ఏదైనా ఒక గాయం అయింది అనుకున్నాం. గాయం అయినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కొన్ని రోజుల్లో ఆ దెబ్బ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఆ దెబ్బ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కణాలు విభజన జరిపి
కొత్త కణాలు తయారు చేయడం వల్ల ఆ గాయం అనేది మానిపోతుంది. మరి అయితే గాయం ఎప్పుడైతే మానిపోయిందో మానిపోగానే వెంటనే ఏమవుతుందంటే అక్కడ కణాల విభజన జరిగేటటువంటి ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ క్యాన్సర్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కణాలు అనేవి అపరిమితంగా కంట్రోలింగ్ అనేది అదుపు తప్పి అత్యధిక సంఖ్యలో కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అత్యధిక సంఖ్యలో కణాలను ఉత్పత్తి చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి కణాల మీద అవి దాడి చేసి చివరికి మన శరీరంలో ఉన్నటువంటి కణాలని చంపేస్తూ ఉంటాయి. సో అది క్యాన్సర్ సంబంధించినటువంటి లక్షణాలు. అంటే మన శరీరంలో ఎప్పుడు కూడా కణాలు అనేవి ఎన్ని కణాలు కావాలంటే అన్ని కణాలు అనేవి విభజన చెంది తయారవటం జరుగుతుంది. అది అదుపులో ఉంటది, కంట్రోలింగ్ లో ఉంటది. అది కణచక్రం అని చెప్తారు. ఆ కణచక్రం అనేటటువంటి ఆ సెల్ సైకిల్ కంట్రోల్లో ఉండటం వల్ల మనకి కణాలు ఎన్ని కణాలు కావాలంటే అన్ని కణాలు తయారవుతాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారవుతాయి. అంటే దాంట్లో ఒక కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ లో ఆ కణాలు అనేవి విభజన చెందటం అనేది అదే పనిగా కంటిన్యూగా విభజన చెందుతూ ఉంటాయి. దాంట్లో మనకి కంట్రోలింగ్ అనేది ఉండదు, అదుపు తప్పిపోయి అత్యధిక సంఖ్యలో కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అది క్యాన్సర్ సంబంధించింది. మరి కణ విభజనకు సంబంధించినటువంటి ఇక్కడ మనం నేర్చుకున్నాం అసలు కణం ఏ విధంగా విభజన చెందుతుంది, ఒక కణము విభజన చెంది 2 పిల్ల కణాలను ఏ విధంగా ఏర్పరుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం కణ విభజన ద్వారా నేర్చుకోవచ్చండి. మరి దానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా కణచక్రం ద్వారా జరుగుతుంది. అంటే కణ విభజన మొత్తాన్ని కూడా మనం వివరించాలంటే కణచక్రం ద్వారా వివరించవచ్చు. ఆ కణచక్రం అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం మనం. చూడండి, కణచక్రము దీన్ని సెల్ సైకిల్ అని చెప్తారు. ఈ సెల్ సైకిల్ లేదా కణచక్రంలో మనకి ముఖ్యంగా 2 దశలు ఉంటాయండి. అంతర దశ, రెండవది విభజన దశ. ఇంటర్ ఫేజ్, తర్వాత డివిజన్ ఫేజ్. సో ఇవి 2 రకాలైనటువంటి దశలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా ఈజీగా ఉంటది. ఇది మొత్తం కూడా ఒక ఫ్లో చార్ట్ ద్వారానే మనం నేర్చుకోవచ్చు. అది ముందుగా అవుట్లైన్ చూద్దాం. కణచక్రం అంటే కణచక్రంలో మనకి 2 దశలు అనేవి ప్రధానమైనటువంటి దశలు ఉంటాయి. అది ఏంటి అంటే అంతర దశ. ఒకటి అంతర దశ, రెండవది విభజన దశ. అంతర దశని ఏమంటారంటే ఇంటర్ ఫేజ్ అని చెప్తారు. అంతర దశని ఇంటర్ ఫేజ్ అంటారు. మరి విభజన దశని తీసుకున్నట్లయితే విభజన దశని డివిజన్ ఫేజ్ అని చెబుతారు. ఇది అంతర దశ, ఇది విభజన దశ. ఇది డివిజన్ ఫేజ్, ఇది ఇంటర్ ఫేజ్. ఇంటర్ ఫేజ్ లో మనకి G1, S, G2 అనేటటువంటి 3 దశలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అంతర్దశలో ఉండేటటువంటి దశలు G1, S, G2 అనేటటువంటి దశలు ఉంటాయి. ఈ 3 దశలు అయిపోతే ఆ కణము అంతర్దశ కంప్లీట్ చేసుకుంటది. అంతర్దశ అయిపోయిన తర్వాత ఆ కణము నెక్స్ట్ ఏ దశలోకి పోద్ది అంటే విభజన దశలోకి వెళ్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ మనకి కణం అనేది ఫస్ట్ విభజన చెందేటప్పుడు అంతర్దశలోకి ప్రవేశిస్తుంది. అంతర్దశలోకి ప్రవేశించిన తర్వాత అంతర్దశలో G1 దశ కంప్లీట్ చేసుకుంటది, దాని తర్వాత S దశని కంప్లీట్ చేసుకుంటది, దాని తర్వాత G2 దశని కంప్లీట్ చేసుకుంటది. ఇది అయిపోయిన తర్వాత ఆ కణం ఎక్కడికి పోయింది అంటే తర్వాత దశ అనేటువంటి విభజన దశలోకి వచ్చింది. ఆ విభజన దశ జరిగింది. మరి ఆ విభజన దశలో కూడా మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. అది ఏంటి అంటే ఒక కణం విభజన చెందాలి అంటే దాంట్లో ముఖ్యమైనటువంటి భాగాలు కేంద్రకం ఉంటది, తర్వాత జీవ పదార్థం ఉంటది. కాబట్టి కేంద్రకం విభజన చెందింది ఫస్ట్. ఆ కేంద్రకం విభజన చెందటాన్ని క్యారియోకైనెసిస్ అని చెప్తారు. కేంద్రకం విభజన చెందటాన్ని క్యారియోకైనెసిస్ అంటారు. ఆ కేంద్రకం విభజన అయిపోయిన తర్వాత ఆ జీవ పదార్థ విభజన చెందుతుంది. దాన్ని కణద్రవ్య విభజన లేదా సైటోకైనెసిస్ అని చెప్తారు. సో కాబట్టి ఈ విధంగా మనకి విభజన దశలో మనకి 2 భాగాలు ఉంటాయి. కేంద్రకం విభజన చెందుతుంది, నెక్స్ట్ జీవ పదార్థం విభజన చెందుతుంది, కణద్రవ్యం. కేంద్రకం విభజన చెందితే దాన్ని క్యారియోకైనెసిస్ అంటారు, లేకపోతే కేంద్రక విభజన అంటారు. అదే విధంగా మరి ఆ కేంద్రకం తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి కణద్రవ్యం లేదా జీవ పదార్థం ఏదైతే ఉందో ఆ జీవ పదార్థం విభజన చెందడాన్ని సైటోకైనెసిస్ అంటారు. కణద్రవ్య విభజన, కేంద్రక విభజన. కేంద్రక విభజన క్యారియోకైనెసిస్ అంటారు, నెక్స్ట్ కణద్రవ్య విభజనని సైటోకైనెసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక సెల్, ఇది ఒక కణం అనుకుందాం. ఈ కణంలో మనకి ముఖ్యమైనటువంటి భాగాలను 2 భాగాలుగా విభజిస్తే కేంద్రకం ఉంటది, దాని చుట్టూ కూడా కణద్రవ్యం ఉంటుంది. ఓకే, ముందు ఈ విభజన దశలో కేంద్రకం విభజన చెందుతుంది. ఒక కేంద్రకం విభజన చెంది 2 పిల్ల కేంద్రకాలు తయారవుతాయి. ఇది అయిపోయిన తర్వాత ఇది రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా కేంద్రక విభజన జరుగుతుంది. దాన్ని క్యారియోకైనెసిస్ అంటారు. క్యారియోకైనెసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కణద్రవ్య విభజన జరుగుతుంది, అంటే జీవ పదార్థ విభజన జరుగుతుంది. ఇది ఒక కణం అయింది.
2 కణాలు అయ్యాయి కదా. సో ఇది దీంట్లో ఉండేటటువంటి ప్రాసెస్, కేంద్రక విభజన, కణ ద్రవ్య విభజన. మరి ఈ కేంద్రక విభజన తీసుకున్నట్లయితే కేంద్రకం ఏ విధంగా విభజించుంటుంది అంటే 4 దశల్లో విభజించుంటుంది. కేంద్రక విభజనలో 4 ప్రధానమైనటువంటి దశలు ఉంటాయండి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఒకసారి మీరు ఆన్సర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, కేంద్రక విభజన లేదా క్యారియోకైనసిస్ లో 4 దశలు ఉంటాయి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. సో ఈ దశలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కణ విభజన లేదా సమ విభజనలో ఉన్నటువంటి దశల్లో సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. సో అప్పుడు మనకి ఏం చెప్పాలంటే ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. అయితే చూడండి, దీంట్లో ప్రథమ దశ మనకు తెలుసు, ముందు ఉండేది ప్రథమ దశ కాబట్టి ప్రథమ దశ. అంత్య దశ లాస్ట్ లో ఉండేది అంత్య దశ, ఇది కూడా ఈజీగా తెలిసింది. మరి తర్వాత మధ్య దశ, చలన దశ. సో ఇవి రెండు కూడా మధ్య దశ, చలన దశ. ఇది మధ్య దశ, తర్వాత చలన దశ. ఇవి రెండు అంటే మొదటిది ప్రథమ దశ, దాని తర్వాత మధ్య దశ, తర్వాత చలన దశ, అంత్య దశ. సో ఈ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో మనకి ఇంగ్లీష్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుందంటే చూడండి, ప్రథమ దశని ప్రోఫేజ్ అంటారు, మధ్య దశని మెటాఫేజ్ అంటారు, చలన దశని ఎనాఫేజ్ అంటారు, అంత్య దశని టీలోఫేజ్ అంటారు. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. సో ఈ 4 దశలు ఉంటాయండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ముందు ఉండేది ప్రథమ దశ, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ లో ఉండేది అంత్య దశ, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ప్రథమ దశ తర్వాత మధ్య దశ వచ్చిద్దా, చలన దశ వచ్చిద్దా అనేది కన్ఫ్యూజ్ గా ఉంటది. కాబట్టి దానికి కోడ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ప్రథమ దశ. ప్రథమ అనగానే ఆ మా తోటి మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రథమ, మా అంటే నెక్స్ట్ మధ్య, ప్రథమ మధ్య, దాని తర్వాత చలనం ఉంటుంది, లాస్ట్ లో అంత్య దశ. చూడండి, ప్రథమ, మధ్య, తర్వాత చలన, లాస్ట్ లోది అంత్య. సో కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రథమ అనగానే ఆ మా అనేటటువంటి లెటర్ అయిపోగానే మధ్య దశ తోటి స్టార్ట్ అయింది, మా తోటే స్టార్ట్ అయింది మధ్య దశ. అది అయిపోయిన తర్వాత చలన దశ, క్లాస్ లో ఉండేది అంత్య దశ. మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కోడ్ కూడా ఉంటుందండి. దీనికి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. దానికి ఏంటంటే పిఎం కి యాంట్ కుట్టింది, ప్రధానమంత్రికి పిఎం గారికి చీమ కుట్టింది అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో కూడా ఏంటంటే ఇదిగోండి, పిఎం యాంట్. పి అంటే ప్రోఫేజ్, ఎం అంటే మెటాఫేజ్, ఏఎన్ అంటే ఎనాఫేజ్, టి అంటే టీలోఫేజ్. సో కాబట్టి పిఎం యాంట్ అని గుర్తుపెట్టుకోండి. పిఎం కి చీమ కుట్టింది, యాంట్ కుట్టింది అని గుర్తుపెట్టుకోండి. పిఎం కి యాంట్ కుట్టింది, చీమ కుట్టింది అంటే ఏంటి? పి అంటే ప్రోఫేజ్, ఎం అంటే మెటాఫేజ్, ఏఎన్ అంటే ఎనాఫేజ్, టి అంటే టీలోఫేజ్. సో కాబట్టి పిఎం యాంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కేంద్రక విభజన అయిపోయిన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుందని చెప్పాము. ఒక కణము 2 కణాలుగా విడిపోతే దాన్ని కణద్రవ్య విభజన అంటారు. అంటే కణంలో ఉన్నటువంటి కేంద్రకం కాకుండా మిగిలినటువంటి జీవ పదార్థం రెండు భాగాలుగా విడిపోయి 2 పిల్ల కణాలుగా సపరేట్ అయిపోతుంది. దాన్ని కణద్రవ్య విభజన లేదా సైటోకైనసిస్ అంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి అవుట్ లైన్ అండి. మళ్ళీ దీని గురించి మొత్తం మనం బ్రీఫ్ గా ఇక్కడ మొత్తం దీనికి సంబంధించినది మొత్తం డీప్ గా చూద్దాం. మళ్ళీ ఒకసారి